హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 99కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే డిసెంబర్ 10, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నాం, మనకి యాపిల్ నుంచి యాపిల్ హోమ్ ప్యాడ్స్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మనకి డిస్ప్లేని అయితే యాడ్ చేయబోతున్నట్లయితే తెలిసింది. మనకి 6 ఇంచెస్ కానీ లేకపోతే 7 ఇంచెస్ కానీ ఈ డిస్ప్లేని అయితే ఈ హోమ్ పాడ్స్లో అయితే యూజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ హోమ్ పాడ్స్ అంటే మనకి ఇవి సిరితో వర్క్ అవుతుంటే మనకి బ్లూటూత్ స్పీకర్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి. మనకి అమెజాన్ అలెక్సా ఉంటుంది కదా, అలెక్సా ఎలా వర్క్ అవుతుందో బట్ ఇవి కూడా మనకి యాపిల్ హోమ్ పాడ్స్ అలా వర్క్ అవుతాయి. ఈసారి హోమ్ పాడ్లో డిస్ప్లేని అయితే తీసుకొస్తున్నట్లయితే తెలిసింది. చూడాలి ఇవి మనకి ఎప్పుడు వస్తాయో, వీటి ప్రైస్ ఎంత పెడతారో. డిస్ప్లే తీసుకొస్తే వీటి ప్రైస్ చాలా విపరీతంగా పెరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి చూడాలి ఇవి ఎప్పుడు వస్తాయి. మనకి 2025 అయితే వీళ్ళు వస్తాయని చెప్తున్నారు. బట్ 2025లో వస్తాయో లేకపోతే 2026లో వస్తాయో వెయిట్ చేయాలి మనం అయితే. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి లావా నుంచి లావా బ్లేజ్ డ్యూ అని ఒక మొబైల్ అయితే లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకు కొంచెం స్పెషల్గా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ మొబైల్లో మనకి 2 డిస్ప్లేలు అయితే ఉంటాయి. ఒకటి మనకి ఫ్రంట్ మనకి నార్మల్ డిస్ప్లే, ఇంకొక డిస్ప్లే చూసుకుంటే సెకండరీ డిస్ప్లే మనకి కెమెరా సైడ్ ఉంటుంది. ఇందులో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వచ్చాయి. అలాగే మనకి దీనికి సంబంధించిన లాంచ్ డేట్ కూడా బయటకు వచ్చింది. డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇదైతే లాంచ్ అవబోతుంది ఇండియాలో అయితే. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.58 ఇంచెస్ మనకి సెకండరీ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది కెమెరా సైడ్ అయితే మనకి డిస్ప్లే ఉంటుంది, చిన్న డిస్ప్లే ఇది. అలాగే ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 7025 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో. బట్ మనకి మొబైల్ ప్రైస్ 25,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నట్లయితే తెలిసింది. లావా అయితే బడ్జెట్లో మంచి మంచి ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. మనకి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ లేకపోతే మనకి ఫీచర్స్ పరంగా కానీ బడ్జెట్లో అయితే తీసుకొస్తుంది. చూడాలి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో. ఇదైతే మనకి డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే మన ఇండియాలో లాంచ్ అవుతుంది. బట్ చూడాలి, కొంచెం స్పెషల్గా ఉంది. అంటే స్పెషల్ అని కాదు, ఇలాంటి ఫోన్స్ చాలా వచ్చాయి కానీ లావా లాంటి బ్రాండ్లో రావడం ఇది ఫస్ట్ టైం. అలాగే బడ్జెట్ కూడా మనకి చాలా తక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 సిరీస్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. మనకి డిసెంబర్ 9వ తారీఖున లాంచ్ అయిపోయినాయి. అంటే నిన్న లాంచ్ చేశారు. ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పాను, జస్ట్ ప్రైస్ అయితే చెప్తాను. ఒకవేళ ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అంటే రెడ్మీ నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ ఈ 3 మోడల్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఐకార్ట్లో వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ సంబంధించిన ఒక వీడియో చేస్తాను, ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అలాగే రెడ్మీ నోట్ 14 సిరీస్లో మనకి ఎన్ని మోడల్స్, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఆ వీడియోలో కవర్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడైతే నేను ప్రైస్ చెప్తాను, వీటి ప్రైస్ ఎంత ఉంది, మనకి బేస్ వేరియంట్, హై అండ్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉందని ఇప్పుడైతే మీకు చెప్తాను. ఇక వీటి ప్రైస్ చూసుకున్న మనకి రెడ్మీ నోట్ 14 చూసుకుంటే ఇది మనకి బేస్ వేరియంట్ 6GB ప్లస్ 128GB ప్రైస్ వీళ్ళు 19,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 1000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. మనకి రెడ్మీ నోట్ 14 ప్రో 6 ప్లస్ 128GB మనకి 18,000 అయితే వస్తుంది బ్యాంక్ ఆఫర్తో, విత్ బ్యాంక్ ఆఫర్. రెడ్మీ నోట్ 14 హై అండ్ మోడల్ చూసుకున్న మనకి 8GB ప్లస్ 256GB ఉంటుంది. దీని ప్రైస్ వీళ్ళు 22,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్తో కలిపి మనకి 21,000 అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 14 హై అండ్ వేరియంట్ 8GB ప్లస్ 256GB. ఇక రెడ్మీ నోట్ 14 ప్రో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే వీళ్ళు 25,000 అయితే పెట్టారు. 8GB ప్లస్ 128GB మనకి 6GB కాదు 8GB ప్లస్ 128GB 25,000 పెట్టారు. బ్యాంక్ ఆఫర్ పోతే మనకి 24,000 అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 14 ప్రో బేస్ వేరియంట్ 8 ప్లస్ 128GB. అలాగే రెడ్మీ నోట్ 14 ప్రో హై అండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ వీళ్ళు 27,000 అయితే పెట్టారు. మనకి బ్యాంక్ ఆఫర్ పోతే 26,000 అయితే రెడ్మీ నోట్ 14 ప్రో హై అండ్ వేరియంట్ 8 ప్లస్ 256GB మనకైతే 26,000 అయితే వస్తుంది బ్యాంక్ ఆఫర్తో కలిపి. బ్యాంక్ ఆఫర్ లేకపోతే 27,000. ఇక రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ చూసుకున్నా మనకి బేస్ వేరియంటే 31,000 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. మనకి బ్యాంక్ ఆఫర్తో కలుపుకొని మనకి 30,000 అయితే వస్తుంది. ఇందులో మనకి 8 ప్లస్ 128GB ఇది మనకి. అలాగే మనకి హై అండ్ మోడల్ కూడా ఉంది. హై అండ్ మోడల్ మనకి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ చూసుకుంటే ఇందులో మనకి 12GB ప్లస్ 512GB వేరియంట్ అయితే ఉంటుంది. 36,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ పోతే మనకి 35,000 అయితే వస్తుంది. ఇవి వీటికి సంబంధించిన ప్రైజెస్ అయితే. ఈసారి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పెట్టిందని నాకైతే అనిపించింది. మనకి బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 14 మనకి బేస్ వేరియంట్ బ్యాంక్ ఆఫర్తో తీసుకోవాలంటే 18,000 అయితే పెట్టాలి. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం ఒక వీడియోలో కవర్ చేస్తాను. ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్ట్లో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మీరైతే ఆ వీడియో చూడండి. అలాగే రెడ్మీ మొబైల్స్తో పాటు మనకి ఒక బ్లూటూత్ స్పీకర్ని అలాగే TWS ఇయర్ బడ్స్ని కూడా లాంచ్ చేసింది. బట్ ప్రైస్ అయితే మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్ నాకు కొంచెం ఎక్కువైనట్లయితే అనిపించింది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి, స్పెసిఫికేషన్స్ ఆ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి మ్యాచ్ అవుతుందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే 2026లో మనకి
3 ఫోల్డ్ ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలిసింది. అంటే మనకి ఆ ఫోల్డింగ్ ఫోన్స్ అంటే మనం జస్ట్ ఇలా మడత పెడతాం కదా, 3 ఫోల్డ్ ఫోన్స్ అంటే మనకి 3 మడతల ఫోన్ అని చెప్పొచ్చు. బట్ మనకైతే సామ్సంగ్ వచ్చి ఈ 3 మడతల ఫోన్ 2026 అయితే వస్తున్నట్లయితే తెలిసింది. బట్ ఈ టెక్నాలజీ అనేది చాలా హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. మనకి ఫోల్డ్ మొబైల్తో చూసుకుంటే 3 ఫోల్డ్ ఫోన్స్ అనేటివి మనకి చాలా పెద్ద స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఇంచుమించు మనకి ఒక ట్యాబ్ సైజులు అయితే ఉంటాయి. ఇవైతే మనకి సామ్సంగ్ నుంచి 2026 అయితే రాబోతున్నట్లయితే తెలిసింది. బట్ చూడాలి సామ్సంగ్ అయితే 2026లో 3 ఫోల్డ్ ఫోన్స్ తీసుకొస్తుందా లేకపోతే అంతకంటే ముందే తీసుకొస్తుందా, బట్ మనం అయితే చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే XR అని ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే టీచ్ చేస్తుంది. ఈ గ్లాసెస్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. బట్ ఇవైతే మనకి సామ్సంగ్ నుంచి అయితే రాబోతున్నాయి. ఈ గ్లాసెస్ అయితే సామ్సంగ్ అయితే టీచ్ చేస్తుంది. ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం ఇప్పుడు యాపిల్ విజన్ ప్రోని యూజ్ చేసి మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చో అలాంటి పనులు ఇంకా అంతకంటే అడ్వాన్స్ లెవెల్లో ఈ గ్లాసెస్ అయితే వస్తున్నాయని సామ్సంగ్ అయితే చెప్తుంది. బట్ చూడాలి సామ్సంగ్ ఈసారి ఈ గ్లాసెస్లో ఏం కొత్తగా తీసుకొస్తారో మనకి యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. బట్ యాపిల్ విజన్ ప్రో అనేది ఒక ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు, మంచి టెక్నాలజీ అని చెప్పొచ్చు. దాదాపు దాని ప్రైస్ 3 లక్షల దాకా ఉంటుంది. బట్ ఈ గ్లాసెస్ ప్రైస్ ఎంతో చూడాలి. ఇందులో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉండబోతున్నాయంట మనకి యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. దీంట్లో మనకి ఏ ఫీచర్స్ కానీ ఇంకా చాలా ఇంప్లిమెంట్ అయితే చేశారంట. బట్ చూడడానికి చిన్న గ్లాసెస్ లాగానే ఇన్ని ఫీచర్స్ని వీళ్ళు ఇందులో ఎలా ఇంప్లిమెంట్ చేశారో బట్ వచ్చాక మనకైతే తెలిసింది. చూడాలి సామ్సంగ్ సంబంధించిన XR గ్లాసెస్ మనకి 2025 వస్తాయో లేకపోతే 2026 అయితే వెళ్తాయో. బట్ రూమర్స్ ప్రకారం అయితే 2025లోనే ఈ XR గ్లాసెస్ అయితే సామ్సంగ్ అయితే తీసుకొని రాబోతున్నట్లు తెలిసింది. చూడాలి వచ్చాక దీని ప్రైస్ ఎంత పెడతారో, కొత్త ఫీచర్స్ ఏముంటాయో. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి ఐక్యూ నుంచి ఐక్యూ అయితే ఐక్యూ నియో 10R అని ఒక మొబైల్ అయితే మన ఇండియాకి అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలిసింది. ఇప్పుడైతే మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. దీని ప్రైస్ మనకి 25,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నట్లయితే తెలిసింది. బట్ ఖచ్చితంగా 30,000 కంటే పైకే వెళ్తుంది. ఎందుకంటే మనకి ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. బట్ ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్తో మొబైల్ మనకి 30,000 పైకి అయితే వెళ్ళిపోతుంది. బట్ రూమర్స్ అయితే 25,000 నుంచి అంటే 27,000 28,000 మధ్యలో ప్రైస్ పాయింట్లో మనకి ఈ మొబైల్ వస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ ఈ ప్రైస్కి అయితే రాదు. చూడాలి మనకి ఐక్యూ నియో 10R వస్తే దీని ప్రైస్ అయితే పెడతారు. బట్ మనకి 10R అని సిరీస్ మనకి OnePlus నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ మనకి ఐఫోన్ నుంచి కూడా మనకి స్టార్ట్ అయితే ఫస్ట్ మనకి ఐఫోన్ XR ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు తర్వాత OnePlusకి వచ్చింది. ఇప్పుడు ఐక్యూ కూడా ఐక్యూ 10R అనే ఒక మొబైల్ అయితే తీసుకొని రాబోతుంది. చూడాలి ఈ మొబైల్ వస్తే మనకి దీని ప్రైస్ అయితే పెడతారు. ఇది మనకి 2025 Q1 అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా మనకి ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఐక్యూ అయితే. చూడాలి దీని ప్రైస్ ఎంత పడతారో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.